కార్యాలు చాలా విస్తారమైన కార్యాలు నేర్చుకోవాల్సి ఉంటున్నది. కాబట్టి దయచేసి మనము కంటిన్యూషన్గా ఈ వారం కూడా దేవుని రాజ్యం గురించి కొన్ని కార్యాలు మనం తెలుసుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. తెస్సలోనికీయులు 1 తెస్సలోనికీయులు 2:12. தகப்பன் தன் பிள்ளைகளுக்கு சொல்லுகிறது போல நாங்கள் உங்களுக்கு ஒவ்வொருவனுக்கும் புத்தியும் தேறுதலும் எச்சரிப்போம் சொன்னதை அறிந்திருக்கிறீர்கள். తెలుగులో తన రాజ్యమునకు ఆయన మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తల్లి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. హల్లెలూయా. దాకా మనం సామెతలు కూడా అదే చూసాము. తండ్రి తన బిడ్డలను శిక్షించినట్లుగా తన దేవుడు మనం శిక్షిస్తాడు. హల్లెలూయా. ఈ మాటలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మనతో మాట్లాడుతున్నాడో గుర్తించాలి. కాబట్టి మన సబ్జెక్ట్ ఏందండి చెప్పండి? ఇప్పుడు ఏం చెప్పండి? మన సబ్జెక్ట్ ఏంది? దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ఎలా ఉండాలనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, తండ్రి తన బిడ్డల ఎడల ఎలాగ నడుచుకుంటున్నాడో అలాగా ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. కాబట్టి ప్రియులరా, పాస్టమ్మ గారులు మరి తండ్రిలాగా విశ్వాసులైన మీలో ప్రతి వారి ఎడల మేము తల్లిదండ్రులుగా మేము ఉంటున్నాం. కాబట్టి తల్లిదండ్రులు గద్దిస్తారు, ప్రేమిస్తారు. శిక్షించినప్పుడు దాన్ని మీరు సంతోషంగా ఏం చేయాలి? అంగీకరించాలి. ఇది దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ఇది దేవుని రాజ్యం. ఇది సంఘం అంటే ఏంటి బాబు? సంఘం అంటే ఏంది? సంఘం అంటే ఏంది? దేవుని రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యంలో సేవకులైన వాళ్ళు తల్లిదండ్రులు లాంటి వాళ్ళని ఇక్కడ వాక్యం అంటున్నది. కాబట్టి ఆ వాక్య ప్రారంభంలో చెప్పబడింది ఆయన రాజ్య మహిమ. చదవండి ప్రారంభంలోనే, తన రాజ్యమునకును మహిమకును హల్లెలూయా మిమ్మను దేవునికి హల్లెలూయా ఆయన రాజ్యమునకు ఆయన మహిమకు పిలుచుచున్న దేవునికి తగినట్లుగా నడుచుకొనవాలనని మీలో హల్లెలూయా ప్రతి వానిని హెచ్చరిస్తున్నాం. ఎందుకొరకంటే ఆయన రాజ్యం కొరకు మిమ్మల్ని పిలుచుకున్నాడు. తమిళருக்கு అంతే వాసింగ தம்முடைய ராஜ்யத்துக்கும் மகிமைக்கும் அழைத்த தேவனுக்கு பாத்திரராய் நடக்க வேண்டும் என்று தகப்பன் தன் பிள்ளைகளுக்கு சொல்லுகிறது போல புத்தி தேறுதல் హెచ్చరిப்பு 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 హల్లెలూయా. బుద్ధి చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాము, హల్లెలూయా. ఆదరిస్తున్నాం. ఆదరణ, బుద్ధి, హెచ్చరికలు ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో దేవుని రాజ్యం కొరకు ఆయన పిలిచాడు. కాబట్టి ఎక్కడికి పిలిచాడు నిన్ను? ఆయన రాజ్యం కొరకు, ఆయన మహిమ కొరకు నిన్ను పిలుచుకున్నాడు. అందుకోసం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. అందుకోసం మీకు బుద్ధి చెప్తున్నాడు ఆయన. అందుకోసమే తల్లిదండ్రులుగా దేవుడు సేవకులను నియమించి సంఘములో పెట్టి కాపరులుగా, ఆ కాపరి స్వరం విని గొర్రెలుగా మీరు నడుచుకోనండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. அவருடைய ராஜ்யத்தின் மகிமைக்காகவும் அவருடைய ராஜ்யத்துக்கும் அவருடைய மகிமைக்கு பாத்திரவான்களா இருக்கும்படியாக சபையில தேவன் உங்களை
அவர் எச்சரிக்கிறார், புத்தி சொல்லுகிறார், ஆறுதல் படுத்துகிறார் ஊழியக்காரர்கள் மூலமாக. ஹல்லேலூயா. அப்ப சபையில வருகிற நீயும் உன்னுடைய ஜனமும் உன்னுடைய சபையும் இங்கே ஒரு தெய்வீகமான ஒரு கூடாரமாக, இது ஒரு தேவனுடைய குடும்பமாக, இந்த குடும்பத்துல தாய் தகப்பன் போல ஊழியக்காரர்களையும் விசுவாசிகள் எல்லாம் பிள்ளைகளை போலவும் உங்களை நடத்துகிறதான அந்த ஒரு பொறுப்பை ஊழியக்காரர்களுக்கு கர்த்தர் கொடுத்திருக்கிறார். அதுதான் దేవుని రాజ్యం. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, అది నీతి సమాధానం పరిశుద్ధాత్మలు కలిగే ఆనందం అని ఒక మాటలో మనం చూస్తున్నాం. రోమా పత్రికలో చెప్పబడింది, దేవుని రాజ్యం పుసికి కుడిపో అల్లే, అది நீதி, அது சமாதானம், அது பரிசுத்த ஆவியால் உண்டாகிற சந்தோஷமா இருக்குது. பரிசுத்த ஆவியில சந்தோஷம் தான் இங்கே நடக்கணும், మాంసத்தில் సంతోషపడకూడదు ఇంకే. హల్లెలూయా. దేవుని రాజ్యం ఇది కాబట్టి ఇక్కడ శరీర సంబంధమైన సుఖభోగాలు సంతోషాలకి చోటు లేదు. ఇక్కడ పోయిన వారంలో మీకు చెప్పాను ఏ రీతిగా వస్త్రధారణ ఎలా ఉండాలి. మన దేవుని రాజ్యానికి పిలువబడిన మన జీవితంలో మన వస్త్రధారణ, మన నోటి మాటలు, మన యొక్క ప్రవర్తన, వీటన్నిటిలో ఒక క్రమశిక్షణ, ఒక దైవ భయం, ఒక దైవభక్తి అనేది మనలో కనబడాలని దేవుడు పోయిన వారంలో మనతో దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వారంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యములో ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్యం కొరకు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు కనుక మీరు ఎంత మాత్రము మరి దేవుడు చెప్తున్న మాటలను, హెచ్చరికలను, మీరు గద్దింపులను మీరు ఆలకించాలంటున్నాడు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 మనం చూస్తే, ఎఫెసీయులు 6:12 சொல்லப்பட்டது, మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోను, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోను, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. മാംസത്തോട് രക്തത്തോടും അല്ലേ, തുറൈത്തനങ്ങളോടും അധികാരങ്ങളോടും പ്രപഞ്ചത്തിന് അന്ധകാര ലോകാധിപതികളോടും വാനമണ്ഡലത്തിലുള്ള பொல்லாத ஆவிகளின் சேனைகளோடு போராட்டம் நாம் போராடுகிறோம். ஹல்லேலூயா. பிசாசோடு போராடி கொண்டிருக்கிறோம். ஹல்லேலூயா. அதனால நீ அப்படியே நல்லா தூங்கிக்கணும், நல்லா சோறு துண்ணு, நல்லா சாப்பிட்டுன்னு, நல்லா தூங்கிக்கணும், அப்படியே சுத்திக்கின்னு இருந்தானா பிசாசு உன்னை வெட்டி போட்டுருவான். ஜாகிரதையா இருக்கணும். ஹல்லேலூயா. பிசாசு உன்னை வீங்கிடுவான். அவன் கர்ஜிக்கிற சிங்கம் போல சுத்தி கொண்டு இருக்கிறான். பிசாசு அவன் அப்படியே உலகத்திலே எல்லா கடவுள் பிள்ளைங்களை எங்கெங்க சர்ச்சைக்குதோ அதை தள்ளுறதுக்காகவும் கடவுள் பிள்ளைங்களை அடிச்சு கொடுமைப்படுத்தி கொண்டு இருக்கிறான் பிசாசு. நீங்க சரியானபடி ஜெபிக்கலன்னு சொன்னா அவன் எப்படியாவது உங்களை காயப்படுத்த நினைப்பான். ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు మనం పోరాడినది మనుషులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలమన్న దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం. కాబట్టి నేను మీకు చెప్తున్న మాటలు ఏంటంటే, మేము ఈ రోజుల్లో నీకు సమయం దొరికినప్పుడల్లా మందిరంలో కూర్చొని ఆడవాలి, ప్రార్థన చేయాలి, కన్నీళ్లు కార్చాలి. ఉదయం 6 నుంచి 8 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు, రాత్రి 7 నుంచి 9 వరకు, ఈ 3 గంటల, ఈ 3 2 6 గంటల ప్రార్థన ప్రతిరోజు మందిరంలో జరగాలి. ఈ ప్రార్థనలో మీరు ఏదో ఒక సమయంలో కలుసుకోవాలి, మీ జీవితాలని కాపాడుకోవడానికి. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే ఈ రోజుల్లో నిన్ను సాతాను విడిచిపెట్టడు. ప్రార్థన చేస్తూ దేవునితో నువ్వు కలిసి ఉంటేనే సాతాను నిన్ను చూసి దూరంగా పోతాడు. ఇంకా నేను లోకాన్ని అనుభవించాలి, నా శరీరాశులు, నేత్రాశులు, జీవపడంబం అంతా నేను తీర్చుకోవాలి. లోకంలో ఇంకా చాలా ఉండాలి. వయసు ఇప్పుడే 18, ఇప్పుడే నాకు 25, ఇప్పుడే నాకు 30, ఇప్పుడే 35, ఇంకా చాలా ఏండ్లు, మళ్ళీ ముసలోళ్ళు అయిన తర్వాత మళ్ళీ దేవుని చూసుకుందాంలే, ఇప్పుడు అనుభవిద్దాం అంటే అనుభవించు. కానీ సాతానుడు నిన్ను లాక్కొని నరకాన్ని దోసేస్తాడు. వయస్సు కాదు ఇక్కడ కావాల్సింది. ఏ వయస్సులో అయినా దేవుని జీవితాన్ని దేవుని అప్పగించుకుంటే
உனக்கு எந்த வாலிப வயசா இருந்தாலும், நீ சின்ன குழந்தையா இருந்தாலும், கர்த்தரோடு நீ இருந்தாதான் பாதுகாக்கப்பட முடியும். దేవునితో ఉంటేనే నీవు కాపాడబడతావు. లేని ఎడల సాతానుగాడు ఏదో ఒక రీతిగా దేవుని మీరు చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగింది. బట్ ఇప్పుడే 2 కిలోమీటర్ కూడా లేదు, పక్కన చర్చిని పడగొట్టారు పోయిన వారంలో. ఈ సాతానుడు పని చేస్తున్నాడు. మనుషులు మంచి వాళ్ళే, ఈ సాతానుగాడు దూరేసి వాళ్ళు దేవుని బిడ్డల మీద చెలరేగుతున్నారు. హల్లెలూయా. కాబట్టి நிம்மதியாக வாயறதுக்கு முடியாது உலகத்தில் இனிமேல். நீ எந்த நாட்டுக்கு போனாலும் உன் மேலே கண்ணு போட்டுருவான் பிசாசு. ஹல்லேலூயா. நீ எந்த தேசத்தில் தப்பிச்சுன்னு போனாலும் சரி, பிசாசு உன் மேலே கண்ணு போட்டுன்னு இருப்பான். நீ எந்த இடத்துல இருந்தாலும் ஜபம் பண்ணி கொண்டு தெய்வத்தோடு இருந்தா உன்னை தொடுகிறவன் கண்மணியை தொடுகிறான்னு சொன்னார் ఆండவர். హల్లెలూయా. కంటి పాప వలె నిన్ను కాపాడుతాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉంటే, அவர் பலமான கரங்களில் அடங்கி இருப்பாயானால் கர்த்தர் கண்மணியை போல உன்னை பாதுகாப்பார். హల్లెలూయా. ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు అణిగి ఉండలేదనుకో, హల్లెలూయా, ఎవరు ఏం చేయలేరు. నీ భర్త నిన్ను కాపాడలేడు, నీ భార్య నిన్ను కాపాడదు, నీ తల్లిదండ్రులు నిన్ను కాపాడలేరు. దేవుడే మనకు కాపుదల. ఆయనే మన ఆశ్రయ. నీ శరీరాన్ని దేవునికి పరిశుద్ధ ఆలయంగా సజీవ యాగంగా అప్పగించుకుంటే నీ శరీరాన్ని వాడు ముట్టడు. உன்னுடைய சரீரத்தை ரத்த மாம்சத்தோடு அல்ல என்று தமிழில் சொல்லப்பட்டது. రక్త మాంసములతో కాదు మన పోరాడేది. చదవండి తెలుగులో, తమిళ్లో. పోరాడినది. హల్లెలూయా. తమిళ్ల హల్లెలూయా. రక్తத்தோடு మాంసத்தோடு అలా நம்முடைய పోరాటం. మనం పోరాడినది శరీరాలతో కాదు, దురాత్మల సమూహంతో మన పోరాటం ఉంది. నీ భర్తలో వాడు దూరేస్తాడు. జాగ్రత్తగా నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా, నా భర్తలో సైతాను పనిచేయకూడదు నాయనా, నా భార్యలో సాతాను పనిచేయకూడదు ప్రభువా, నా బిడ్డల్లో సాతాను పనిచేయకూడదు అని ప్రార్థన చేయాలి. సాతానుతో పోరాడుతున్నారు. హల్లెలూయా. నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు ఏడవకపోతే దేవుని రాజ్యంలో నుండి వాడు లాగేస్తాడు దూరంగా. దేవుని రాజ్యంలో ఉండకుండగా ఈ లోక రాజ్యంలో కలిపేస్తాడు. ఈ లోక రాజ్యం బలమైన రాజ్యాన్ని సాతానుడు రూపొందిస్తున్నాడు. అలాగైనా இந்த உலகத்திலே உள்ளவைகளில் அன்பு கூறாதிருங்கள் என்று சொன்னார். 1 యోహాను 2వ అధ్యాయం 15-16 వాక్యాలు చూస్తే, உலகத்திலும் உள்ளவைகளிலும் அன்பு கூறாதிருங்கள். ஒருவன் உலகத்தில் அன்பு கூர்ந்தால் அவனிடத்தில் பிதாவின் அன்பில்லை. மாம்ச நிச்சயம், கண்களின் நிச்சயம், ஜீவனத்தின் பெருமையும், இவை எல்லாம் உலகத்தில் உள்ளவைகள் எல்லாம் பிதாவினால் உண்டானவைகள் அல்ல, அவைகள் உலகத்தினால் உண்டானவைகளே. அப்படி கீழே படிங்க. அழிஞ்சு போகும்போது உலகம் அதன் இச்சையும் ஒழிந்து போகும். దేవునుడి சித்தத்தின்படி செய்கிறவன் என்றென்றைக்கு நிலைத்திருப்பான். తెలుగులో చదవండి. లోకమైనను లోకములో ఉన్నవాటైనను ప్రేమింపగుడి ఎవడైనను లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం తండ్రి వలన పుట్టినది కాదు, అది లోక సంబంధమైనది. లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నది కానీ దైవ చిత్తం చేసేవాడు, హల్లెలూయా, தேவனுடைய சித்தம் செய்கிறவர்கள் దేవుని రాజ్యத்திலே పాదుగాకపడువాர்கள். దైవ చిత్తం చేసేవాళ్ళు దేవుని రాజ్యంలో మీరు భద్రంగా కాపాడుతాడు దేవుడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం తండ్రి వలన కట్టినది కాదు. ఇది
ఇది సాతానుగాడు పెట్టే పనులు ఇవి. నీ శరీరాశ తండ్రి వలన వచ్చింది కాదు, అది దయ్యం వచ్చే ఆశలు. అది నీ శరీరాశ, నేత్రాశ. నీ శరీరములో సాతానుగాడు ఆదిలో నుండి కంటి ద్వారా చూసి ఆ పండు తీసుకొని తినాలనిపించింది ఆ అవ్వకి. నువ్వు కంటి ద్వారా నీ చూపులు, నీ మాటలు అది లోక సంబంధంగా ఉండకూడదు. నీ కంట్లో చూస్తున్నావంటే, ప్రభువా నా సహోదరిని రక్షించినైనా, నా సహోదరుడు ప్రభా రక్షించబడాలి ప్రభా, అట్లా ప్రార్థన చేయాలి మనం వారి కోసం. హల్లెలూయా. నీ హృదయములో, నీ కళ్ళలో నుండి పాపం రాకూడదు, నీ మాటలో నుండి పాపం ఉండకూడదు. నీ శరీరములో ఉన్నది మాంసత్తులే పాపం ఇరుకకూడదు. உன்னுடைய சிந்தையில பாவம் இருக்கக்கூடாது. பரிசுத்தமாய் காணப்படணும். அப்போதான் நீ దేవుని రాజ్యమై కట్టబడ முடியும். దేవుని రాజ్యంగాను కట్టబడాలంటే నీ తలంపులో కానీ, నీ మాటల్లో కానీ, నీ శరీర ఆశలు దేంట్లో కానీ పాపం ఉండకూడదు. అందుకే రాయబడింది, శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇది తండ్రి వలన కలిగినది కాదు. నీ శరీరాశలు ఉన్నదా, అది సాతాను ఇచ్చే ఆశలది. బైబిల్ స్పష్టంగా అంటున్నది, மாம்சத்தின் இச்சை பிதாவினால் வந்ததல்ல, அது பரிசுத்தாவினால் வந்ததல்ல. அது பிசாசு உனக்கு ஏவுதல் கொடுத்து அந்த மாம்ச இச்சையை தூண்டி விடுறான். அப்போ நீ உபவாசம் போட்டு ஜெபிக்கணும், அந்த மாంస ఇచ్చயை నీ జయించணும். యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. యవనస్తులు నీ శరీర ఆశలు, కోరికలను ప్రకారంగా నీవు జీవించడానికి మొదలుపెట్టావు అనుకో, సాతానుగాడు నిన్ను పాతాళంలో దోసేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి యవనస్తులు. నీ శరీరాశ, నేత్రాశ కంట్రోల్ చేసుకొని పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ నీ జీవితంలో, నీ శరీరములో దైవ చిత్తం నెరవేరాలని కాపాడు. నీ ప్రార్థన చేయాలి. నీ దైవ చిత్తానుసారం అమ్మాయి కావాలి, నా జీవిత భాగస్వామిగా నిన్ను అడగాలి దేవుని. నీ శరీరాశ ప్రకారం, నేత్రాశ ప్రకారంగా నీ అమ్మాయిని సెలక్షన్ చేయడం కాదు. నీ శరీరాశ, నేత్రాశ ప్రకారంగా అబ్బాయిల్ని సెలక్షన్ చేసుకోవడం కాదు. ఈ రోజుల్లో ఎంతమంది కొంపలు కూలిపోతున్నది తెలుసా? తన శరీరం, తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం, తన నచ్చిన దానిని పెళ్లి చేసుకొని కాపురాలు కూలిపోతూ ఆఖరిగా భార్య లేదు, భర్త లేని స్థితిలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. పోయిన వారంలో ఒక మాట విన్నాను. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడండి. పెళ్లి చేసుకుని ఆ రాత్రి ఫస్ట్ నైట్ అంటారు కదా, ఆ రాత్రి బెడ్రూమ్లో లేదంట అమ్మాయి. హల్లెలూయా. పెళ్లి చేసుకొని పోయాడు ఫస్ట్ నైట్ రాత్రి. హల్లెలూయా. అడ్రస్ లేదు అమ్మాయి. ఏమంటే రాత్రి బస్సు పట్టుకొని వెళ్ళిపోయింది. ఏంటంటే వాళ్ళ సొంత గ్రామంలో ఈమె పెళ్లికి ముందుగా ఒక అబ్బాయిని ప్రేమించింది కాబట్టి ఇంకొకడు మెడల్లో మరి అతడు తాలిబొట్టు కట్టాడు. అంతవరకే అమ్మాయి ఆ రాత్రి పారిపోయి ఆ సొంత ఊరిలో పోయి బావిలు దూకి చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకొని. నేను ప్రేమించిన అని పెళ్లి చేసుకోలేదు, ఇంకొకరికి ఇచ్చేశారని. ఎంత దౌర్భాగ్యం. ఉదయం కాలం, రాత్రి పెళ్లి అయింది, ఉదయం చూస్తే శవంగా బావిలో తేలుతా ఉంది. శరీరాశ, నేత్రాశ చోటిచ్చావనుకో శాపగ్రస్తంగా మారిపోతుంది జీవితం. తండ్రి వలన కలిగినది కాదు ఇది. ఓ మాంస ఇచ్చైకి, உன்னுடைய கண்ணின் இச்சைக்கு நீ இடம் கொடுப்பாயானால் உன் சொந்தமா நீ செலெக்ஷன் பண்ணக்கூடாது. ஜெபிக்க வேண்டும். ஒன்றுதான், வாலிபனே உன் వాలిపరితలో సృష్టికరైన నీ యవ్వనస్తుడా, నీ యవ్వన దశలో నీ సృష్టికర్తను స్మరణలో తెచ్చుకో. నా జీవిత భాగస్వామి నాకు దయచి ప్రభుని అడుగు. అమ్మాయిలు, అబ్బాయిలు ప్రార్థన ద్వారా వస్తే దాన్ని మాత్రమే ఆస్వాదించాలి. ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు తన పిల్లల కొరకు, ఎవరో ఒక అమ్మాయి దొరికిందంటే నీ అబ్బాయికి పెళ్లి చేసే బాగా. ఎవరో మంచిగా కొంతమంది ఇలా సెలెక్షన్ చేస్తారు. అమ్మాయికి బాగా ఇల్లు ఉందా, డబ్బులు ఉన్నదా, బాగా ఇస్తారా అమ్మాయి తీసుకుంటే? అమ్మాయికి ఏమేమి ఇస్తారు మీంటో ఇప్పుడు అడిగేది అది. అయినా కూడా పొన్న కళ్యాణం పడినా కూడా 10,000 నగ పోర్రా, 10 లక్షం కూడా అని కేకరు. ఆఖరికి 10 లక్షలు ఇస్తావా, 10,000 నగలా? ఇది అడిగేది. సుగుణాలు ఉన్నదా, ఆత్మ ఫలాలు ఉందా, ప్రార్థన జీవితమా? రోజు గంట సేపు అయినా ప్రార్థన చేస్తుంది మీ అమ్మాయే, అట్లాగైతేనే మా అబ్బాయికి ఇవ్వండి, లేకపోతే వద్దు. ఈ సెలక్షన్లు చేసి లోక సంబంధంగా ఇల్లు ఉందా, మంచిగా చదువుకుందా, డబ్బు ఉందా, నగలు ఉందా, దీన్ని చూసేది కాదు.
ఆత్మీయులు కాదు అది. ఇలాంటి సెలక్షన్ చేసేది ఆత్మీయులకు తగదు. దేవుని రాజ్యానికి మీకు అర్హత లేదు. దేవుని రాజ్యం ఉండడానికి మనం వెతకాల్సింది ఏంటంటే సుగుణాలు కలిగిన అమ్మాయిని, మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయిని మనం చూడాలి. వాళ్ళే దేవుని రాజ్యానికి సంబంధించులు, దేవుని రాజ్య సంబంధికులు. వాళ్ళని మాత్రం మనం వెతికితే నీ కుటుంబం దేవుని రాజ్యంగా కట్టబడుతుంది. లేదనుకో, కొంతమంది అంటారు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు నా కుటుంబం, నా కాపురం కూలిపోయింది, ఈమె ఎప్పుడు నా ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే మా ఇంట్లో అన్ని పోయింది అంటారు కొంతమంది. హల్లెలూయా, నువ్వే కదా సెలెక్షన్ చేసావు. ఈ అబ్బాయి ఎప్పుడు మా ఇంటికి వచ్చాడు, మా ఇంట్లో అన్నీ పోయింది అంటారు. ఇట్లా చెప్పుకోవడం కాదు. దైవ చిత్త ప్రకారంగా నీవు అమ్మాయిని ఎన్నుకోవాలి. ప్రార్థన పూర్వకంగా పరిగెత్తబాక, మోకరించి ప్రార్థన చేస్తే నీ ఇంటికే దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. దైవ చిత్తము, నీ కుమారునికి అమ్మాయి కావాలంటే కుమారుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల. రిబ్కాని మరి ఎలియేజరు పోయేటప్పుడు ఈసాకు అరణ్యములో ఎడారిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట. ఈసాకు, మీరు బైబిల్లో చూడండి, ప్రార్థన చేస్తున్నాడంట ఈసాకు. హల్లెలూయా. మీ ఇంట్లో ఎంతమంది ఈసాకులు ఉన్నారో, మీ ఇంట్లో ఎంతమంది రిబ్కాలు ఉన్నారో వాళ్ళు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఈయన ప్రార్థన ఎలియేజర్ ప్రార్థన చేసుకోబోయినాడు. ప్రభువా, ఒక షరతు పెట్టాడు దేవుని దగ్గర. ప్రభువా, నేను నీళ్లు అడిగితే, ఏ అమ్మాయి అయితే నీవు నీళ్లు తాగు, నీ ఒంటెలకు నీళ్లు పోస్తానని పోస్తుంది, ఆ అమ్మాయినే మా యజమానునికి భార్యగా రావాలి అని ప్రార్థన చేసుకోబోయినాడు. హల్లెలూయా. అలాగనే ఆ యొక్క రిబ్కా అనింది, అయ్యగారు నీళ్లు తాగండి, మీ ఒంటెలు కూడా నీళ్లు పోస్తానంది. అప్పుడు ఆయన ఓకే, నేను వచ్చిన కార్యము సఫలమైంది అన్నాడు. హల్లెలూయా. ఇట్లాగా నువ్వు ప్రార్థన చేసుకొని పోవాలా. ప్రభువా, ఏ ఇంట్లో 10 లక్షలు వస్తుందో అమ్మాయి కావాలి, ఎవరు 10 సవరాల నగలేస్తారో ఆ అమ్మాయి కావాలనుకుని పోయినావు అనుకో, జీవితమే శూన్యం అయిపోతుంది మళ్ళీ. హల్లెలూయా. దేవుని రాజ్యం ఉండదు మీ ఇంట్లో, సాతాను రాజ్యం సెలరాగుతుంది. అప్పుడు జాగ్రత్త సుమి, మహోన్నతుని దేవుని రాజ్యం. అందుకే ఇక్కడ మాట రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు మనం చదువుకున్న మాటను ఒకసారి చదువుకుందాం ప్రియుల. ఆయన రాజ్యం కొరకు, ఆయన మహిమ కొరకు చదవాలి. అన్నవాళ్ళు చదవరు, చెప్పినా చదవరు. రాజ్యమునకును మహిమకును, హల్లెలూయా, దేని కొరకు ఆయన నేను పిలుస్తున్నాడు? ఆయన రాజ్యము కొరకు, ఆయన మహిమ కొరకు నేను పిలుస్తున్నాడు. తమిళ సింగే படிச்ச வசனம் தாமா அது. தம்முடைய ராஜ்யத்துக்கும் மகிமைக்கும் உங்களை அழைத்த தேவனுக்கு பாத்திரராய் நடக்க வேண்டும். ஹல்லேலூயா. உங்களை அழைத்த தேவனுக்கு பாத்திரராய் நடக்கணும். దేవుని రాజ్యத்துக்கும் మహిమకి உன்னை அழைத்தார். ఈ లోకము నీకు సొంతం కాదమ్మా సహోదరి సహోదరుడా. దేవుని రాజ్యం కొరకు నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. ఆయన మహిమ రాజ్యంలో నువ్వు వెళ్ళాలంటే ఈ లోక మహిమలు వదలాల. నువ్వు పరలోక రాజ్య మహిమలో, ఆ బంగారు వీధి గల పట్టణములో, ఆ వేల లక్షల కోట్ల కొద్ది దేవదూతల మధ్యలో నువ్వు వెళ్ళి నివాసించబోతున్నావు పరలోకానికి. అలాంటి మహోన్నతమైన పరలోక రాజ్యానికి நீ போகணும்னு சொன்னா இந்த உலகத்தில் இருக்கிற எல்லாவற்றையும் நீ வெறுத்து దైవతోడు నీ పడగిక్కணும். ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు దేవునితో జీవించే జీవితాన్ని నువ్వు సంపాదించుకుంటే పరలోక రాజ్యం పోతావు. నువ్వు దేవునితో ఉంటే నీ బిడ్డ దేవునితో ఉంటుంది, నీ భర్త దేవునిలో ఉంటాడు. నువ్వు దేవునిలో లేదనుకో, నీ బిడ్డ ఎట్లా పోతుందో, నీ భర్త ఎట్లా పోతాడో, నీ భార్య ఎలా పోతుందో. దైవ భయం లేని కుటుంబంగా చాలా దిగజారిపోయే పరిస్థితులు ఉంటున్నది. దిగజారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా. ఏ కుటుంబాన్ని చూసుకున్నట్లయితే ఆ కుటుంబంలో దైవ భయము, ఆ కుటుంబంలో దేవుని రాజ్యం ఉన్నదా, ఆ కుటుంబంలో సమాధానం ఉందా, ఆ కుటుంబంలో దేవుని రాజ్య సంబంధమైన ఆత్మ ఫలాలు కనబడుతుందా? అనేక కుటుంబాలలో ప్రేమ లేదు, జాలి లేదు, కనికరం లేదు, పరిశుద్ధత లేదు, ప్రేమ లేదు.
మూర్ఖమైన కోపాలు, దేశాలు, ఒకరంటే ఒకరు గిట్టదు. ఒకరు లోపల వస్తే, తండ్రి లోపల వస్తే పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారు, పిల్లలు లోపలికి వస్తే తండ్రి బయటికి వెళ్ళిపోయే పరిస్థితిలో. జాగ్రత్త, నీ కుటుంబాన్ని ఆత్మీయ దేవుని రాజ్య కుటుంబంగా కట్టుకోవాలంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుని రాజ్యం కొరకు, ఆయన మహిమ కొరకు పిలిచాడు దేవుడు నిన్ను. కాబట్టి నువ్వు దేవుని రాజ్య సంబంధంగా, ఆత్మ సంబంధమైన రాజ్య స్థాపన కొరకై నువ్వు ప్రయాసపడాలి. ఎఫెసీయులు 4:1 చెప్పబడింది, ఆయన మీరు సమాధానం అనే బంధం చేత మీరు ఐక్యత పొందినట్లుగా శ్రద్ధ కలగండి అంటున్నాడు. 4:1-2 మీరు సమాధానాన్ని బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకొనంటేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకొనవల్లని. హల్లెలూయా! ఎంత కార్యాలు! ఈ వాక్యాన్ని అప్పుడప్పుడు మీ ఇంట్లో చదువుకోనండి. ఇంట్లో పోయిన వెంటనే భార్య ఒక పక్క గద్దింపులు, భర్త ఒకవైపు మూర్ఖంగా కోపాలు, పిల్లలు ఒకవైపు, ఆ ఇంట్లో ఒక సమాధానం, ప్రేమతో పలకరించండి. తమిళ వాసిக்கிறீங்களா? அழைக்கப்பட்ட அழைப்புக்கு பாத்திரவான்களா நடந்து மனத்தாழ்மை, சாந்தம், நீடிய பொறுமை உடையவர்களா அன்பினால ஒருவரை ஒருவர் தாங்கி சமாதான கட்டினால் ஆவியின் உரிமையை காத்து கொள்வதற்கு జాగ్రత్తని சொல்றாரு. హల్లెలూయా! ఆత్మీయమైన ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగి ఉండాలా. ముఖం ఎత్తి పెట్టుకొని ఇంట్లో ఒక నెల భార్యతో మాట్లాడేది లేదు, ఒక సంవత్సరము పిల్లలతో మాట్లాడేది లేదు, నానికి వానికి సంబంధం లేదనేది, ఇలాంటిది దేవుని రాజ్యానికి సంబంధం లేదండి. మీరు అలాంటి వాళ్ళు మీ కుటుంబమును వాక్యానుసారంగా నువ్వు కట్టుకోబోతే ప్రేమ కలిగి ఒకరిని ఒకరు ప్రేమతో సహించమంటున్నారు. அன்பினால் தாங்கணும். உன் புருஷனை அன்பினாலே நீ தாங்கணும், உன் மனைவி அன்பினால் தாங்கணும், உன் பிள்ளைகளை அன்பினால, உன் தாய் தகப்பனர்கிட்ட அன்பாக ఎవరికో నీ ప్రేమను చూపించబాక. నీ భర్తతో ప్రేమ చూపించు, నీ భార్యతో ప్రేమ చూపించు, నీ పిల్లల తల్లిదండ్రులతో ప్రేమగా నీ కోసం కష్టపడి రాత్రి మగళ్ళు చెమట కాసి నీ తండ్రిని கௌரவிస్తున్నాவா, ప్రేమిస్తున్నావా? உனக்காக இரவும் பகலும் கஷ்டப்படுற உன் தகப்பனை நீ கனப்படுத்துறியா? உன் தாயை நீ கனப்படுத்துறியா? హల్లెలూయా! ఆలోచించి నడుచుకోవడమే దేవుని రాజ్యం. ఎట్లాగానే ఎట్లబడి అట్లా మాట్లాడేది, ఎట్లబడి అట్లా జీవించడం కాదు దేవుని రాజ్యం. దీంట్లో క్రమం ఉన్నది, భక్తి ఉన్నది, పరిశుద్ధత ఉన్నది. లోకస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు, లోకస్తులు నడిచినట్లుగా నడిస్తే నీకు దేవుని రాజ్యానికి లోకానికి ఏం సంబంధం ఉంది? నువ్వు లోకంతో కలిసిపోతున్నావా? పరలోకం నీకు దొరకదు. మరి ఏదో చర్చికి వస్తాం పోయినాం అట్లా బాగా, అట్లా కాదు. చర్చికి వచ్చేవాళ్ళు క్రమ పద్ధతి పాటించాలా, భయభక్తి ఉండాలి, ప్రేమతో ఉండాలి. ఇంట్లో మంచి దైవిని రాజ్యం కట్టబడాలి. ఆయన రాజ్యం కొరకు, ఆయన మహిమ కొరకు నేను పిలుస్తున్న దేవుడికి, దేవుని చిత్తానికి తగినట్టుగా నడుచుకోవాలి బిడ్డ. అప్పుడే నువ్వు, అందుకే ప్రభు అన్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు ఆయన రాజ్యంలో ప్రవేశించాడు. పరలోకమందున తండ్రి చిత్తం చేసేవాడే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటున్నాడు దేవుడు. ఆడ మన మత్తయి 7వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు అంటున్నాడు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపో అంటున్నాడు. ఆయన సన్నిధిలో ఏమి ప్రయోజనం? జీవితం సరిలేకుండా చదవండి, మాట మాత్రం చదవండి. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని చెప్తాను. దేవుడు అంటున్నాడు, అక్రమం చేయబాక. మన దేవుని రాజ్యం అనేది, ఆయన రాజ్యంలో ఎట్లా నడుచుకోవాలి, నేర్చుకొని నడుచుకో. లేకపోతే సైతానుగాడు ఎక్కడ తీసుకుపోయి కొంప ముంచుతాడో తెలియదు.
మనం పోరాడేది మనుషులతో కాదు. బైబిల్ అంటుంది దెయ్యాలతో పోరాడుతున్నావు. నువ్వు ఇంట్లో, నీ వీధుల్లో, నీ నడిచేటప్పుడు, నీ మార్గంలో దెయ్యపు శక్తులు ఉన్నది. వాటికి చోటిచ్చి వాటి ప్రకారంగా, వాటి ఆలోచన ప్రకారం నడుచుకున్నావు అనుకో, నీ జీవితంలో పైకి వచ్చేది ఉండదు, నీ ప్రాణ రక్షణ లేదు, నీ ఆధ్యాత్మిక జీవితం అసలే లేదు. ఆయన రాజ్యం కొరకు, ఆయన మహిమ కొరకు నేను పిలుస్తున్నాడు. కళ్ళు మూద్దాం. ఆయన రాజ్యం కొరకు, ఆయన మహిమ కొరకు నేను పిలిచిన దేవునికి, ఆయన రాజ్యం కొరకు నేను పిలుస్తున్నాడు సహోదరుడా. ఆయన సంపూర్ణమైన చిత్తం చేయడానికి నిన్ను జీవ మార్గంలో నడిపించే దేవుడు. ఆయన సంపూర్ణ చిత్తం చేయడానికి అప్పగించు. ఊరికే నేను దేవుని బిడ్డ అనుకోబాక. ఆయన చెప్పినట్లు నడిస్తే నేను దేవుని బిడ్డ అవుతా. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు నా రాజ్యంలో ప్రవేశించలేడు. పరలోకమున తండ్రి చిత్తం చేసేవాడే నా రాజ్యం, నా తండ్రి రాజ్యం ప్రవేశిస్తా అన్నాడు దేవుడు.